పకడ్బందీగా నీట్ రీ ఎగ్జామ్ 1.38 లక్షల సీసీ కెమెరాలు 51,000 జామర్లతో నిఘా దేశవ్యాప్తంగా 551 నగరాల్లో 5,440 కేంద్రాలు విదేశాల్లో 14 సెంటర్లలో నిర్వహణ రాష్ట్రంలో 7,972 మంది దేశవ్యాప్తంగా 2.79 లక్షల మంది గైర్హాజరు తెలంగాణలో గతంతో పోలిస్తే 8.55% తగ్గిన హాజరు ఫిజిక్స్ వెరీ టఫ్ బయాలజీ కొంచెం ఈజీ పలు చోట్ల నిమిషాల వ్యవధిలో పరీక్షకు దూరమైన స్టూడెంట్లు అంటూ ఇక్కడ పరీక్ష అయితే బ్రహ్మాండంగా నిర్వహించారు ఈ జామర్లు ఈ సీసీ కెమెరాలు అన్నీ కూడా పెట్టి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇగో ఈ పత్రికలు చూడండి ఒక చోట మాత్రము ఇగో నీట్లో చీటింగ్ పరీక్ష కేంద్రంలోకి ఫోన్ బయటపడ్డ నిర్వహణ వైఫల్యం అంటూ రాగన్నగూడ ఎగ్జామినేషన్ సెంటర్లో ఘటన 2 దశల తనిఖీలను దాటుకుని లోపలికి ఫోన్ వాష్రూమ్ ఫ్లష్ ట్యాంక్లో దాచిపెట్టిన విద్యార్థి ఇగో ఇది అయితే అది కూడా ఎట్లా బాత్రూమ్కి పోయిండట పోయిన తర్వాత చాలాసేపటికి వస్తలేడని చెప్పి చెక్ చేస్తే పోయి చూస్తే వాడు క్రోమ్లో అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లకు ఆన్సర్లు వెతుకుతూ ఉన్నాడట బాత్రూంలో కూర్చొని కాపీ కొట్టడంలో కూడా ఒక లెవెల్ ఉంటుంది అది ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే బాత్రూంలోకి ఫోన్ తెప్పించుకొని వాడికి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో ఇది దొరుకుతుందని లేదా ఇది చాలా పకడ్బందీగా ఉంటుందని బాత్రూమ్ పైనుంచి ఏది వెంటిలేటర్లోంచి తిప్పించుకొని ఆ ఫ్లష్ ట్యాంక్లో ఫోన్ పెట్టుకొని ఆ ఫ్లష్ ట్యాంక్లోంచి తీసుకొని వాడు వాష్రూమ్లోకి వెళ్ళి ఇక అందులోనే కూర్చొని అందులోనే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి క్వశ్చన్లన్నీ ఎన్ని క్వశ్చన్లను కొడతావు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు చూసుకుంటావు పోయి ఎన్ని ఆన్సర్లను టిక్ పెడతావు ఇది అర్థం చేసుకోవాలి అయినా కూడా వాడు ట్రై చేసిండట ఇగో మొత్తానికైతే కడుపు నొప్పి వస్తున్నదని పదే వాష్రూమ్కి పోయిండు అయితే గంటన్నర ఆలస్యంగా గుర్తించిన ఇన్విజిలేటర్ ఫోన్లో జవాబులు వెతుకుతూ పట్టుబడ్డ విద్యార్థి అయినా అతడితో పరీక్ష రాయించిన సిబ్బంది స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో చివరికి అరెస్ట్ అంటూ ఇగో అట్లా ఫోన్లల్లా చూసుకుంటా రాయడానికి ప్రయత్నం చేసిరట అయితే ఇక్కడ ఒక ముచ్చట ఏంటంటే నీట్ ఎగ్జామ్కి సంబంధించిందే కాకుండా ఏ ఎగ్జామ్కి సంబంధించిందైనా ఈ విషయాన్ని మనం రెగ్యులర్గా చూస్తుంటాం ఏంటిదంటే ఇగో ఒక్కసారికి చూడండి ఆ ఎగ్జామ్ సెంటర్కి ఇగో లేట్ అయితే ఆపసోపాలు పడ్డారు కొంతమంది ఎట్లా లేటు 1 నిమిషం లేటా 2 నిమిషాల లేటా ఏమైంది అనే విషయాన్ని ఇగో పత్రికల్లో కూడా వచ్చింది అట్లే దీంట్లో చూపిస్తారండి మీకు అయితే లేట్ అవ్వడం వల్ల ఎట్లా ఇబ్బందులు పడ్డారు అనే దాన్ని ఇదిగోండి ఒకసారి ఇక్కడ చూడండి నిన్న ఫాదర్స్ డే కదా అయితే ఫాదర్స్ డే సందర్భంగా ఈ వీడియోని ఎట్లా వైరల్ చేస్తారంటే అరే పోలీసు వాళ్ళ కాలు మొక్కేటప్పుడు కూడా కనీసం మొక్కితేనన్నా 1 నిమిషం ఆలస్యమైంది కదా ఏమైతే అది పంపిస్తే అని చెప్పి చూసిన వాళ్ళు చాలామంది మాట్లాడుకున్నారు కింద సోషల్ మీడియాలో కూడా వాడి జాబ్ తీసేయాలి వాడు అట్లెట్లా పంపాడు ఇది అది అంటారు కానీ మనం ఇలా 2 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి 2 ఆలోచన చేయాలి ఒకటి నీకు ఆల్రెడీ ముందే చెప్తారు గంట ముందర ఖచ్చితంగా రిపోర్టింగ్ చేయాలని అయితే కొంతమందికి అనూహ్యంగా అంటే అనుకోకుండా అన్ఫార్చునేట్గా ఏదో ఒక సమస్య వస్తుంది ట్రాఫిక్దే కావచ్చు లేకపోతే రోడ్డు మీద కావచ్చు ఇంకేదో కానీ దానికి ఎవడేం చేస్తాడు నాకు అర్థం కాలే ఇప్పుడు కొంతమంది ఏమో ఇట్లాంటివి చూసినప్పుడు ఒక తల్లి ఎగబడి కాలు మొక్తా ఉంది ప్లీజ్ సార్ దండం పెడతా సార్ జర లోపల పంపిస్తారని పిల్లలు ఏడుస్తూ ఉన్నారు అది ఎవరు తప్పన్నా కానీ ఎవరు తప్పిదమన్నా కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే శిక్ష భరించాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఒకసారి ఆలోచించండి మరి ఎందుకు పంపలేదు పంపచ్చు కదా 1 నిమిషం లేట్ అయినా అంటే దానివల్ల మనం పెట్టుకున్న రూల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ చేసినట్టు అవుతుంది ఇంకొకటి ఒకరిని పంపిస్తే మరి ఇంకొకరు 5 నిమిషాలు లేట్ వస్తాడు ఇంకోటి 4 నిమిషాలు లేట్ వస్తాడు ఇంకోటి 10 నిమిషాలు లేట్ వస్తాడు ఇట్లా ఒక్కో నిమిషానికి లేట్ వస్తే మరి 1 నిమిషం ఎట్లా పంపినావు మరి 4 నిమిషాలు లేట్ వచ్చినా నన్ను ఎందుకు పంపలేదు అని అడిగితే మనకి ఏం సమాధానం చెప్తావు అదొకటి అట్లే మనం ఎగ్జామ్ సెంటర్ను ముందు రోజే చూసుకోవాలని క్లియర్గా రాస్తారు మనకు బాధ అవుతుంది ఎవరైతే మిస్ అయినరో ఎగ్జామ్ ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లలు అందరూ కూడా ఏడుస్తారు ఇయ్యాలడు కూడా ఏడుస్తూనే ఉంటారు కానీ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ముందు రోజే ఎగ్జామ్ సెంటర్ని రీచ్ కావాలి చెక్ చేసుకోవాలి అది రూటు అవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళే రాస్తారు ఎగ్జామ్ హాల్ టికెట్లోనే ఉంటుంది కానీ మనం దాన్ని పట్టించుకోము అప్పుడు ఏం చేస్తాం అప్పుడు లైట్ తీసుకుంటాం నెక్స్ట్ డే పెట్టుకుంటాం మ్యాప్స్లో పెట్టుకుంటాం గూగుల్లో ఆయనతో పోతుంటే అది తిరమర చూపిస్తుంది అన్నో అటు ఇటు చూపించింది అనుకో ఏమవుతుంది ఇగో గిది అవుతుంది ఇగో ఎంత ఆలస్యం అయితే ఎట్లా మొక్కుతుంది చూడు తల్లి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది చూసినప్పుడు బాధ అనిపిస్తుంది అయ్యో తల్లి ఎంత కష్టం వచ్చే 1 నిమిషమే కదా ఏమవుతుంది మానవతా దృక్పథంతో విడిచిపెట్టచ్చు కదా లోపల పంపచ్చు కదా అని అంటారు చాలా మంది ఆటో తీసుకొని వచ్చింది ఆమె సరే అది ఏ సమస్యనైనా ఉండొచ్చు ఇప్పుడు తండ్రి కాకుండా తల్లి తీసుకొచ్చింది అన్నప్పుడే ఆ ఇంట్లో ఉండే ఇబ్బందులు కష్టాలు అర్థం చేసుకోవచ్చు కానీ అయినప్పటికి కూడా ఇది కొంతమంది అంటే కొన్ని మనం పెట్టుకున్నప్పుడు మనం బ్రేక్ చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే నష్టం అవుతుంది దానివల్ల ఇంకొక దగ్గర ఇట్లా ప్రతి చోట చూసుకుంటూ పోతే కూడా కష్టం ఇలా నేను ఇందాక చెప్పినట్టు 2 కోణాలు మానవతా దృక్పథంతో వదిలేయాలంటే కొంతమంది ఏమవుతుంది మన పిల్లల భవిష్యత్తు కదా
అరే ఒక పాప భవిష్యత్తు అట్లా ఏడుస్తూ ఉంటే గొడవ ఏడుస్తూ ఉంటే పంపిస్తే కూడా తప్పేమున్నదని ఒక సైడ్ అంటారు, ఇంకొక సైడ్ ఏమో లేలే అట్లా పంపిస్తే ఏమవుతుంది అంటే ఒకరు కాక ఇంకొకరు కూడా వస్తారు, రేపు పొద్దుగాల మళ్ళీ వేరేటోళ్ళతో కూడా ఇబ్బంది అవుతుందని ఇంకొకరు అంటారు. ఇక ఒకటి కాలు మొక్తావు ఇక్కడ చూడండి. ఇక మేడ్చల్ జిల్లా లొకేషన్ సరిగ్గా రాలేదు సార్ అని చెప్తుండు తండ్రి. కానీ ఇప్పుడు ఆయన చూస్తే గోస అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అమ్మాయి భవిష్యత్తు కోసం ఆయన పడే తపన గుర్తొస్తుంది. కానీ అయితే మరి చెప్పలేం ఆయన ఏం పని మీద వేయండి, మరి ఎగ్జామ్ పెట్టుకొని ఖచ్చితంగా టైంకి ఉండాలి కదా, ఒక అర్ధగంట ముందు ఉండాలి కదా, లేకపోతే గంట ముందు ఉండాలి కదా, నిన్న పోయి చూసుకొచ్చుకోవచ్చు కదా, ఇట్లాంటివి కూడా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ చెప్పలేము అప్పుడు ఆడ అవస్థ ఏందో, వాళ్ళ లోపల ఉండే బాధ ఏంటిదో తెలియదు మనకి. తెలియనప్పుడు చూస్తుంటే ఈ వీడియో బాధ అనిపిస్తుంది, పోలీసులను సస్పెండ్ చేయాలనిపిస్తుంది. ఎంత దుర్మార్గం రా భయ్, ఏమవుతుంది రా భయ్, ఒక్క నిమిషం నీ పిల్లలకి ఇట్లా అయితే తెలుస్తుంది అని చెప్పి అనాలనిపిస్తుంది. కానీ చూడండి ఒకసారి లొకేషన్ రాంగ్ చూపించిందని బతిలాడుతుండు. ఆ లొకేషన్ మరి నిన్న కూడా చూసుకోవచ్చు కదా, నిన్న పోయి చూసుకొచ్చుకోవచ్చు, లేదా ఎగ్జామ్ సెంటర్కు ముందే ఒక గంట ముందే ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఆలోచన చేయాలి ఒకసారి. పోలీస్ అయినా కాలు మొక్కిండు, బాధ అవుతుంది, మరి దుఃఖం వస్తుంది. రెండు రకాలు, ఒకవేళ ఈయన వల్లనే లేట్ అయింది అనుకో, ఆ ఇంట్లో ఉంటుంది ఇక ఈ సంవత్సరం అంతా. వాళ్ళ అమ్మగారు ఊరుకోరు కదా, ఇంకా ఒక ఆట ఆడుకుంటుంది, టైంకి ఎందుకు పోలే, నీ వల్ల పిల్ల భవిష్యత్తు ఖరాబ్ చేసినావు, సిగ్గుండాలి, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు, నిన్నేం చేసినావు మొన్న ఏం చేసినావు, ఇయ్యలు ఎందుకు పోలే, టైంకి ఎందుకు పోలే, నీకు చేతకపోతే చెప్పొద్దా, నేనైనా పోతుంటే ఇట్లా 100 మాటలు అంటారు. లేదా నిజంగానే రోడ్డు మీద ఏదైనా ఇబ్బంది అయ్యి ట్రాఫిక్లో ఏదైనా ఇరుక్కుపోయి లేదా వాళ్ళకి ఆ గూగుల్లో అంటే మ్యాప్స్లో కనుక లొకేషన్ తప్పుగా చూపిస్తే ఇబ్బంది పడితే అది కూడా బాధ అనిపిస్తుంది. అందరు కలిసి బతిలాడుతున్నా కూడా ఆయన మనసు కరుగుతలేదు. అట్లంటే ఆయన డ్యూటీ చేస్తుండే ఏం చేస్తారు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏమైనా పాపం గంత కాలు మొక్కుతుంటే వదిలేయచ్చు కదా అంటే, మరి రేపు పొద్దుగాల ఆయన జాబ్ పోతుంది. ఎందుకంటే మరి అట్లనే ఇంకా కొన్ని చోట్ల 1-2 నిమిషాలు లేట్ అయ్యి అలో చేయనటువంటి విద్యార్థులంతా మళ్ళీ కోర్టుకు పోయే పరిస్థితి వస్తుంది. అరే అక్కడ ఆ సెంటర్ దగ్గర ఎందుకు వదిలేసారు, మరి మమ్మల్ని ఎందుకు వదిలేయలేదని అడిగితే మొత్తం కింద మీద అవుతుంది. అందుకే తప్పదిగా కట్ ఆఫ్ పెట్టుకున్నప్పుడు కట్ ఆఫ్ రూల్ పాటించాల్సిందే. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే బాధ అనిపిస్తుంది, అరే ఇది అనుభవిస్తే తెలుస్తుంది అనాలనిపిస్తుంది. కాకపోతే అది పెట్టుకోకపోతే కూడా దాని తర్వాత వచ్చే పర్యవసనాలు కూడా చూసుకోవాలి మనం. ఇగో పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. దీనికి ఒకటే సొల్యూషన్, ఒకటే మార్గం, ముందు రోజు సెంటర్ పోయి చూసుకోవడమే. అయితే సెంటర్లు కూడా ఎట్లేస్తారు అంటే, ఒకటి ఆలోచన చేసుకోవాలి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని విభజిస్తారు. చాలామందికి ఐడియా లేదు ఇది. నేను కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డా, వేరే వాళ్ళని కూడా చూసిన నేను. అయితే విభజించినప్పుడు ఏది సౌత్లో వస్తుంది, ఏది ఈస్ట్లో వస్తుంది, ఏది నార్త్లో వస్తుంది, ఏది వెస్ట్లో వస్తుందో తెలియకుండా కూడా కొంతమంది మనం ఎటువైపు ఉన్నామో తెలియకుండా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటాం. మనం ఫర్ సపోజ్ ఈస్ట్లో ఉన్నాం అనుకో, ఈస్ట్లో ఉన్నోడు ఈస్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకోవాల్సింది, మా సైడ్ వెస్ట్ అంటారేమో అనుకొని కింద ఉండే 1-2 పేర్లు చూసుకొని అక్కడ వెస్ట్ అని పెడితే ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కడికో ఆపోజిట్ డైరెక్షన్లో పోవాల్సి వస్తుంది. ఇట్లా చాలాసార్లు చాలామందికి జరిగినాయి. కిలోమీటర్ల మేర పోవాల్సి వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజే చెక్ చేసుకుంటే ఇంకా మోసం అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే దీనికి బెస్ట్ సొల్యూషన్ తెలిసిన వాళ్ళ చేత అప్లై చేయించుకోవడం ఒకటి. రెండవది ముందు రోజే పోయి సెంటర్ చూసుకొచ్చుకోవడం. ఇక దీన్ని మించింది లేదు. ఇక లేదా ఒక గంట ముందు ఖచ్చితంగా బయలుదేరాలి. 10ంటికి ఎగ్జామ్ అయితే 9 గంటలకు రిపోర్టింగ్ ఉందంటే 8:30 వరకు రీచ్ కావాల్సిందే. ఇక అది ఏమన్నా కానీ ఆ ఒక్కరోజు మాత్రం, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కదా, బిడ్డల భవిష్యత్తు, అది జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనం పైన ఉంటుంది.